కుల సంఘ లీడర్లకు ఈరోజు ఆదరణ 3 అవగాహన సదస్సుకు వచ్చిన అందరు కుల సంఘాలకు మళ్ళా కులస్తులకు లీడర్లకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా గవర్నమెంట్ ఏమంటే ఇప్పుడు మనకు 14-19లో ఆదరణ 2 అని తీసింది. అంటే ఆదరణ 2 కాకుండా అప్పుడు కొన్ని పనిముట్లు మనకు వృధా చాలా అయినాయి. ఆ వృధా కాకుండా ఇప్పుడు ప్రతి కులస్తులతో ఏ పనిముట్లు కావాలా వాళ్ళకు ఆధునిక పనిముట్లు ఏవి, ఆ పనిముట్లు మనకు తెచ్చుకుంటే మన జీవనోపాధి పెంచుకోగలుగుతామా అనే దాని మీద అవగాహన కల్పించండి వాళ్ళకు. వాళ్ళ ద్వారా అర్జీలు కూడా స్వీకరించండి ఏమనేది అని మనకు రోజు వీడియో కాన్ఫరెన్స్లో టీసీలో చెప్తున్నారు. కాబట్టి మీరందరూ ఈరోజు పెట్టిన సదస్సు ఏమంటే ఇదే మెయిన్. అంటే ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్ ఇవి అని కాదు, ఇది సపరేట్ స్కీమ్ ఆదరణ 3 అనేది. ఓన్లీ పనిముట్లు మాత్రం గవర్నమెంటు రేపు మళ్ళీ ఏప్రిల్లో ఒక మీటింగ్ పెడతారు అన్ని సంఘాలతో. విజయవాడ లెవెల్లో ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో మనము అంతా లీడర్లు ఇప్పుడు అన్నాడు సురేష్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ తీసుకుపోయి వాళ్ళ కులస్తులకు సంబంధించి ఏమైతే మనం ఈ పనిముట్లు వస్తే మన జీవనోపాధికి మెరుగుపరుస్తుంది అనేది వాళ్ళన్నీ రాసిస్తే గవర్నమెంట్ ఆలోచించి అప్పుడు పనిముట్లు ఏవి ఇవ్వాలనేది మనకు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తామన్నారు. కాబట్టి మీరందరూ ఇప్పుడు వచ్చినారు, సంతోషము. మీ ప్రతి కులస్తులు మాకు ఏమన్నా లెటర్ ద్వారా తెలిపినా మంచిదే, లేదంటే మీరు ఇంటికి పోయి మేమేమన్నా ఆలోచించుకొని చేస్తామన్నా సంతోషం విషయమే. ఇది ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు మీ పనిముట్లు మీకు లేటెస్ట్ అంటే ఇప్పుడు నాయ బ్రాహ్మణ ఉన్నారు. నాయ బ్రాహ్మణ ఆల్రెడీ చైర్స్ ఓల్డ్వే, మామూలుగా దానికి కిట్టు ఆదరణ మన నాయ బ్రాహ్మణ కిట్టు అనేది ఒకటి ఇచ్చేవాళ్ళు. అది కాకుండా ఇంకో లేటెస్ట్ మీకు ఎంతైనా పర్వాలేదు, 2 లక్షలైనా 3 లక్షలైనా ఎంతైనా తీసుకోండి, దానికి సంబంధించి మేము రిలీజ్ చేస్తామని చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ రజక ఉంది, రజక వాళ్ళకు ఏం కావాలనేది ఇది చేసినారు. వడ్డెర ఉంటుంది, అది అలాగే బేస్తా, మళ్ళా మన బోయ ఉంది. మెయిన్ బోయ కులస్తులకు ఏం కావాలనేది నేను కర్నూలు మీటింగ్లో కూడా పెట్టాను. వాళ్ళు చైర్మన్ గారు కూడా వచ్చారు, వాల్మీకి చైర్మన్ డైరెక్టర్లు, కుర్మా డైరెక్టర్లు అందరూ వచ్చారు. వాళ్ళందరూ రాసిచ్చారు. మన జిల్లాలో కూడా ఏం కావాలా అనేది మీరు రాసిస్తే మాకు దాన్ని బట్టి మేము ఫర్దర్గా గవర్నమెంట్ తెలియపరిచి ఏమనేది చేస్తాం. మీరైనా ఏమైనా అవగాహన ఉంటే సురేష్ అన్న మాట్లాడతాడు. ఇప్పుడు సురేష్ 2 నిమిషాలు మాట్లాడుతున్నాం.